హాయ్ అండి. ఇక్కడ చూసారా అండి, వీటిని కట్ బజ్జీలు అంటారండి. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది కదండి. ఈ వర్షాకాలంలో ఇవి వేసుకొని తింటే బాబా సూపర్ ఉంటుందండి. ఇవి ఎలా చేయాలనో, ఎలా వేసుకొని తినాలనో, ఎంత టేస్టీగా ఎలా తినాలనో చూసేద్దామా అండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా, అందులో ఆనియన్స్ వేసి ఒక పొడి తయారు చేశానండి. అది వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా లెమన్ కూడా వేసుకొని పిండుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మిరపకాయ ఎంత బాగా లోపల బాగా క్రిస్పీగా కాలింది కదా. అలా రావాలంటే ఏం చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ బజ్జీ మిరపకాయలు తీసుకోవాలండి. నా దగ్గర లేవండి, నేను చిన్నవే తీసుకున్నాను. ఇవి కూడా తీసుకోవచ్చండి. అలా కట్ చేసి మిరపకాయల్లో ఉండేటివన్నీ విత్తనాలన్నీ తీసేసి తర్వాత ఒక పొడి తయారు చేశానని చెప్పాను కదా అండి. పుట్నాల పప్పు, కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసి పొడి చేసుకోవాలండి. తర్వాత శనగపిండి కలుపుకొని బాగా రావాలంటే, బాగా స్టఫింగ్ బాగా రావాలంటే ఒక గ్లాసులో వేసుకోండి. మీరు కలిపిన పిండి అంతా గ్లాసులో వేసుకోండి. కొంచెం ఉప్పు సోడా వేసేసి పిండి కలుపుకొని గ్లాసులో ముంచి ఎత్తి మిరపకాయలు వేసి ఇలా లైట్ కలర్గా, లైట్ అండ్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి. ఎక్కువసేపు కాదు. ఇలా కాల్చిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. చూడండి మిరపకాయ పచ్చిగా ఉంది. ఇప్పుడు మనం కాల్చిన తర్వాత చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది. అలా టేస్ట్ సూపర్ ఉంటుందండి. అలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఎలాగైనా పిండి మిగులుతుందండి. ఆ పిండిలో కొంచెం ఆనియన్స్ వేసి పకోడీ కూడా చేశానండి. అలా వేసేసుకుంటే బాగా క్రిస్పీగా బాగా వస్తాయండి. అలా అన్నీ వేసుకొని నేను తయారు చేసిన పొడి వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే అదుర్సండి. ఈ వర్షంలో హాట్గా చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ పొడిలో మాత్రం పుట్నాల పప్పు, కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసి తయారు చేశానండి. మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి. ఈ వర్షాకాలంలో చాలా టేస్టీగా ఉండే ఫ్లేవర్ అండి.